దేవన్ భవంతి ద్వారం దాటి బయటకు రాగానే అతనికి భరించలేని నొప్పి మొదలైంది. అతను రక్తం వాంతులు చేసుకోవడం ప్రారంభించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి మళ్లీ భవంతి లోపలికే వెళ్ళిపోయాడు. వంటవాడు ఇలా అన్నాడు, ఇక్కడి నుంచి పారిపోవడం అంత సులభం కాదు. చాలామంది ప్రయత్నించారు కాని ఎవరూ బయటపడలేకపోయారు. ఇక్కడ జాతనో ఉన్నాడు. దేవన్ కాని కోడం పోటి జాతనోను తన వశం చేసుకుని బంధించాడు కదా అన్నాడు. వంటవాడు ఇలా వివరించాడు. ఆ రోజు పోటి జాతనోను ఓడించలేదు, జాతనోనే పోటిని ఓడించాడు. అతను పోటిని గొలుసులతో బంధించి స్వయంగా పోటి రూపం ధరించి కూర్చున్నాడు. కాబట్టి నీ ఎదుట ఉన్న ఆ క్రూరుడు కోడం పోటి కాదు, జాతనో. అతను మంత్రాల ప్రభావం వల్ల ఈ అడవి సరిహద్దుకే పరిమితమై ఉన్నాడు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లలేడు. కాని దారితప్పి ఈ ప్రాంతంలోకి వచ్చే ఎవరినీ తిరిగి వెళ్లనివ్వడు. వారి ప్రాణాలతో వింత ఆటలు ఆడుకుంటాడు. విసుగు పుట్టగానే వారిని చంపేస్తాడు. దేవన్ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏ దారి లేదా అని అడిగాడు. వంటవాడు, ఒక మార్గం ఉంది. కింద ఉన్న నేలమాళిగలో ఒక అఖండ జ్యోతి వెలుగుతోంది. దాన్ని ఆర్పేస్తే జాతను శక్తిహీనుడవుతాడు. అప్పుడు అతన్ని బంధించవచ్చు. కాని ఆ గదికి తాళం వేసి ఉంది. ఆ తాళం చెవి ఎక్కడుందో నాకు తెలియదు. నేను ఈ భవంతి నలుమూలలా వెతికాను కాని అది దొరకలేదు అని చెప్పాడు. దేవన్, ఆ తాళం చెవిని నేను వెతికి పట్టుకొస్తాను అన్నాడు.